హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సింధు త్రివేద్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో నేను ఎంతో హెల్తీ అండ్ టేస్టీ పల్లీ చిక్కీని ఇంట్లోనే టేస్టీ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను 2 కేజీస్ పల్లీలతో అయితే పల్లీ చిక్కీ ప్రిపేర్ చేస్తున్నానండి. మనము ఎక్కువ క్వాంటిటీలో పల్లీ చిక్కీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పల్లీల్ని కొద్ది కొద్దిగా కళాయిలో యాడ్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో ఇలా మనం పల్లీలు అనేటివి లోపల వరకు ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి పైన ఫ్రై అయిపోతే లోపల పచ్చిగా ఉండిపోతుందండి. ఈ పల్లీ చిక్కీకి మెయిన్గా మనకి పల్లీలు ఫ్రై అవ్వడంలోనే టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. ఇలా పల్లీలన్నింటినీ ఫ్రై చేసుకోవాలి బ్యాచెస్గా. ఇక్కడ మా లూఫీ చూడండి ఏం చేస్తున్నాడో. కిచెన్లోంచి బయటికి వెళ్ళకుండా వెళ్ళురా అంటే వెళ్ళట్లేదు. చూడండి షేక్ అండ్ ఇస్తోంది. బయటికి వెళ్ళమంటే వెళ్ళకోకుండా పల్లీలు ఫ్రై చేస్తుంటే సౌండ్ వస్తుంది కదా, దాన్ని ఏంటి అని అదే ధీమాగా చూస్తోంది. చూడండి ఇలా పల్లీలన్నింటినీ ఫ్రై చేసుకొని ఫ్యాన్ కింద పెట్టి చల్లార పెట్టుకోవాలి. ఇవి చల్లారే లోపల మనము బెల్లంని అయితే బ్రేక్ చేసుకుందాము. ఇక్కడ నేను 2 కేజెస్ పల్లీలకి 17-15 గ్రామ్స్ బెల్లంని అయితే యాడ్ చేస్తున్నానండి. మేము స్వీట్ తక్కువగా తింటాము, సో అందుకే 17-15 గ్రామ్స్ యాడ్ చేస్తున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 2 కేజెస్కి 2 కేజీస్ బెల్లాన్ని యాడ్ చేసుకోండి. పల్లి చిక్కీ రెడీ అయ్యేదేమో కానివ్వండి, నేను మా చిన్నోడు ఈ బెల్లము పక్కనే ఉండే పల్లీల్ని అలా పొట్టలేక పంపించేస్తున్నాము. మా చిన్నోడు చూడండి పల్లీలు బెల్లం అట్లే ఇలా వాంచి పడేస్తున్నాడు. ఇక్కడ మనం ఏ బేషన్లో అయితే పల్లి చిక్కీ ప్రిపేర్ చేస్తున్నామో ఆ బేషన్లోకి మనం బ్రేక్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని మొత్తం ఈ బేషన్లో యాడ్ చేసుకోవాలండి. ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకుంటేనే బెల్లం అనేది మనకి తొందరగా మెల్ట్ అయిపోతుంది. పల్లీల్ని కూడా ఇలా పొట్టు తీసి 1లో 2గా అయితే ఇలా పల్లీల్ని బ్రేక్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మనము బ్రేక్ చేసి పెట్టుకున్న బెల్లం బాండిని పెట్టేసుకొని ఇందులోకి ఈ కప్పుతో నేను 4 కప్స్ వాటర్ని అయితే యాడ్ చేశానండి. 1 కప్పు క్లిప్ అనేది మిస్ అయిపోయింది, సారీ అండి. మీరు ఎగ్జాక్ట్గా 4 కప్స్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి బెల్లం అనేది కరిగేంత వరకు అయితే మనము ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలలో మూత తీస్తూ ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి. చూడండి బెల్లం అనేది చక్కగా మనకి కరిగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి అయితే ఒక స్ట్రైనర్ సాయంతో అయితే స్ట్రైన్ చేసుకుందాము. ఎందుకంటే బెల్లంలో మనకి ఇసుక పుల్లలు అలా ఉంటాయి కదా, అదంతా స్ట్రైన్ చేసుకుంటే స్ట్రైనర్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు తిరిగి అదే బేషన్లోకి మనము ఈ బెల్లం పాకాన్ని యాడ్ చేసి తీగ పాకం వచ్చేంత వరకు అయితే మనము కుక్ చేసుకోవాలండి. ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసి పెట్టుకోండి. చూడండి ఇలా తీగ పాకం రావాలి. మీకు అది అర్థం కాకోకుండా ఉంటే ఇలా గిన్నెలో వాటర్ తీసుకున్నాం కదా, ఇందులోకి కొద్దిగా బెల్లం పాకాన్ని యాడ్ చేసేసి ఇలా మనము వేళ్లతో ఇలా ఉండ చుట్టితే మనకి చిన్న ఉండలాగా ఫామ్ కావాలండి. అప్పుడే మనకి చక్కగా పర్ఫెక్ట్గా పాకం రెడీ అయిందని అర్థము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలని కొంచెం కొంచెంగా ఈ పాకంలో యాడ్ చేసుకుంటూ పల్లీలకి బెల్లం పాకము పట్టే విధంగా అయితే ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి. చూడండి ఇలా కొంచెం కొంచెంగా పల్లీలను యాడ్ చేసుకోవాలి, లేకపోతే మనకి పాకం అనేది సరిగా పల్లీలకు పట్టదండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని పల్లీలకి పాకం పట్టాలి. ముందుగానే మనం ప్లేట్లకి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ రాసినాం కదా మనము నెయ్యికి, అందులోకి అయితే ఈ పల్లీ చిక్కీని మొత్తం ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఒక చపాతీ కర్రకి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని ఇలా ప్లేట్లోకి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో అయితే ఇలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. చూడండి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. కొన్ని ఉండలు చేయడానికి ట్రై చేసామండి, కానీ చాలా వేడిగా ఉంది, మేము చేయలేకపోయాము. సో అన్ని ప్లేట్లలోనే ఇలా స్ప్రెడ్ చేసేసాము. మేము నైట్ ప్రిపేర్ చేసామండి దీన్ని. ఎర్లీ మార్నింగ్ వరకు ఇలా డ్రై అవ్వడానికి పెట్టేసాము. చూడండి చక్కగా అయితే డ్రై అయిపోయాయి. ఇలా మనము చేతితో ఇలా పల్లీల చిక్కీని తీసుకుంటే మనకి ఈజీగా చేతికి అనేది ఊడొచ్చేస్తుంది. మనకి పాకం పర్ఫెక్ట్గా రెడీ అయింటే చూడండి ఎక్కడా కానీ మనకు అంటుకోలేదు. నాకు 2 కేజీస్ పల్లీలకి ఇలా 3 ప్లేట్స్ పల్లీ చిక్కీ అయితే రెడీ అయిందండి. అంతే అండి, ఎంతో అండ్ టేస్టీ ఈజీగా పల్లీ చిక్కీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.